చొరబాటుదారుల్ని కాపాడేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలకి చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టును అడ్డుపెట్టి సోరోస్ గ్రూపా, చైనా గ్రూపా, లేకపోతే మన దేశపు అంతర్గత తీవ్రవాదుల మద్దతుదారుల మేధావులైనటువంటి గ్రూపా, వీళ్ళు చేస్తున్నటువంటి రోహింగ్యాలని ఈ దేశం నుంచి బయటికి తరమనీయకుండా ఆపడం, ఈ దేశంలోకి వచ్చి చొరబడ్డటువంటి వాళ్ళని కాపాడటం, మన దేశం వాళ్ళు బాధపడి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని మాత్రం వద్దంటాం, అదే దుర్మార్గులైనటువంటి వాళ్ళని మాత్రం కాపాడతాం. ఈ విషయం మీద సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది, వాళ్ళని పంపించాల్సిందేనా, తప్పదా, పంపించకుండా ఉండలేమా అని. సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం క్లియర్ అఫిడవిట్ ఇచ్చింది. అక్రమ రోహింగ్యా వలసదారులు భారతదేశంలో నివసించడానికి మరియు స్థిరపడడానికి ప్రాథమిక హక్కు లేదు అని తేల్చెప్పింది. యుఎన్హెచ్సిఆర్ శరణార్థి కార్డుని భారతదేశం గుర్తించట్లేదు. కొంతమంది ఈ దేశంలో శరణార్థి హోదాను పొందేందుకు ఆ కార్డు పొందారు, కానీ ఆ కార్డుని ఈ దేశం గుర్తించట్లేదు. సుప్రీంకోర్టు మీద తీర్పుల్ని ఉటంకిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక విదేశీయుడికి ఇక్కడ జీవించే హక్కుని మరియు స్వేచ్ఛనిస్తున్నప్పటికీ దేశంలో శాశ్వతంగా నివసించే మరియు స్థిరపడే హక్కు మాత్రం ఆర్టికల్ భారతీయ పౌరులకు మాత్రమే ప్రత్యేకించబడిందని తేల్చి చెప్పింది. అట్లాగే రోహింగ్యాల అక్రమ వలసలను ఇంకా అనుమతించడం, వారికి నివాసం కల్పించడం రెండూ కూడా చట్టవిరుద్ధమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన తీవ్ర విషయం అని కూడా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా భారతదేశంలో ప్రవేశించే వాళ్ళకి శరణార్థి హోదాను మంజూరు చేయడానికి మరియు ఓ ప్రత్యేక వర్గాన్ని సృష్టించడానికి పార్లమెంటు మరియు కార్యనిర్వాహకుల వ్యవస్థకున్న అధికార పరిధిలోకి న్యాయ వ్యవస్థ చొరపడద్దు. కోర్టు ఆదేశించింది వాళ్ళకి ప్రత్యేకించి చట్టం చేయమని చెప్పి, చేయడం కుదరదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.